అలాగు చేయుము, అప్పుడు నీవు జీవించదవని అతనితో చెప్పాను. ఇంకా అలా చేయయ్యా, దేవుణ్ణి ప్రేమించు, మనుషుల్ని ప్రేమించు, నువ్వు నిత్య జీవానికి వెళ్తావని యేసు ప్రభు వారు చెప్పేశాడు. కానీ అక్కడితో సమస్యకు తెర పడలేదు. తర్వాత మనం చదువుదాం, చూడండి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొని గోరి, 29వ వచనం చూడండి. ఈయన చేసే ఉద్యోగం ఏంటి చెప్పాలి? ధర్మశాస్త్రోపదేశకుడు. యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వచ్చాడు? యేసయ్యను ప్రశ్నించడానికి వచ్చాడు. వచ్చి చివరి వచనంలో ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు? తాను నీతిమంతుడైనట్టు చెప్పండమ్మా కనపరచకొనగోరి. బైబిల్ చెప్తుంది ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నెక్స్ట్, నీతిమంతుడును లేడు చెప్పాలి, ఒక్కడు కూడా లేడు. కానీ లేఖనము చెప్తున్న మాటను చదివాడుగా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని కీర్తన గ్రంథంలో ఉన్న మాట ధర్మశాస్త్రోపదేశకుడు తెలుసా తెలీదా? కానీ ధర్మశాస్త్రము తెలిసి కూడా తన హృదయంలో ఏమనుకుంటున్నాడు? నీతిమంతుడనని కనపరచుకొన గోరి. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు చదివేవాడుగానే ఉన్నాడు, బోధించేవాడిగానే ఉన్నాడు, హృదయంలో వాక్యము నింపుకునేవాడిగా ఉన్నాడు, కానీ వాక్యానికి లోబడిన వాడుగా లేడు. వాక్యానికి లోబడిన వాడైతే తాను నీతిమంతుడిని అనుకునేవాడే కాదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఈ రోజులలో చాలామంది అనుకుంటున్నారు, మా నీతిని బట్టి మేము పరలోక రాజ్యానికి వెళతాము, నేను చీమకు కూడా హాని చేయలేదు, నేను ఎవరికి ఏ అపకారము చేయలేదు, కాబట్టి నేను పరలోకం వెళతాను అనుకుంటున్నారు. ఎవ్వడు యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించిందే పరలోక రాజ్యం వెళ్ళరు. ఎందుకంటే ఒక మనిషి జన్మతః పాపి, తన కర్మను బట్టి పాపి, తన యొక్క అనీతి కార్యములను బట్టి పాపి. ఈ పాపములను వచ్చు జీతము పూర్తి చేయండి మరణము. అయితే క్రీస్తు యేసు నందు నిత్య జీవం. రోమపత్రిక 6:23లో ఈ వచనం ఉంటుంది. కానీ ధర్మశాస్త్రోపదేశకుడు హృదయంలో ఏముంది? తాను నీతిమంతుడనని కనపరచుకొన గోరి ఏమని అడుగుతున్నాడు? అవును, అతడు అవును కానీ. యేసైతే ఏం మాట్లాడుతున్నాడు? అవును కానీ నా పొరుగువాడెవడో తెలియకుండానే బోధ చేస్తున్నావా? పొరుగువాడెవడో తెలియకుండానే ధర్మశాస్త్రోపదేశకుడిగా చలామణి అవుతున్నావా? ఇక్కడ యేసు ప్రభు వారిని ఇబ్బంది పెట్టడానికి ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, నా పొరుగువాడు ఎవడో? ఈ ప్రశ్నకు యేసయ్య చెప్పిన సమాధానం, ఈ ఉపమానం పేరు మంచి సమరయుడు. అందరూ చెప్పండి, చెప్పండమ్మా. మంచి సమరయుడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే గుడ్ సమరిటన్ అనే ఒక చక్కని ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్పాడు. చెప్తూ ఏమంటున్నాడంటే చూడండి, అవును గాని ప్రభు నా పొరుగువాడు ఎవడు అని అతను అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? అందుకు యేసు ఇట్లా చెప్పాడు, ఒక మనుష్యుడు, నా వైపు అందరూ చూడాలి, యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళిపోతున్నాడు. నా వైపు అందరూ చూడాలి. యెరూషలేము దేవుని సన్నిధికి సాదృశ్యముగా ఉన్నది. యెరూషలేము ఆరాధన స్థలమునకు సాదృశ్యముగా ఉన్నది. కీర్తనల గ్రంథములో ఉంది, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. బైబిల్ చెప్తుంది, మీరు వర్ధిల్లునట్లు ఇశ్రాయేలు క్షేమము కొరకు, యెరూషలేము కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. నిజంగా యెరూషలేమును కొరకు ప్రార్థన చేసేవాళ్ళు మీ కుడి హస్తం చూపించండి. నిజంగా నా మట్టుకు నాకు ఇవ్వబడిన ఈ చిన్న సంఘానికి ప్రతిరోజు ప్రార్థనలో మేము యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఎందుకని యెరూషలేమును గురించి ప్రార్థన చేయాలంటే అది మహారాజు పట్టణం. యేసుక్రీస్తు ప్రభువారు రేపు 1000 ఏళ్ల పరిపాలన చేయబోయేది యెరూషలేములోని. యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుత్థానాలు జరిగింది యెరూషలేము పట్టణములోని. యేసుక్రీస్తు ప్రభువారు రేపు 2వ రాకడలో రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వచ్చి ఆయన పాదము మోపేది కూడా యెరూషలేములోని ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా కొండ నడిమికి విడిపోతుందని మనము జకరియా ప్రవచన గ్రంథము 12లో మనం చూస్తాం. కాబట్టి యెరూషలేము దేవుని మందిరమునకు, యెరూషలేము దేవుని పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది.
అయితే యేసుప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, నీవు వెళుతున్నావు యెరూషలేము నుంచి అనలా. ఏమన్నాడు యేసుప్రభు వారు? ఒక మనుష్యుడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5:12. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా, యేసుప్రభు వారు ఏమన్నాడు లోకస్వార్త 10లో? ఒక మనుష్యుడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ. చూడండి ఒకసారి, యేసు ప్రభు వారు ఇండికేట్ చేస్తూ ఎవరిని మాట్లాడుతున్నాడంటే ఆదామును గురించి మాట్లాడుతున్నాడు. అలాగే ఆదాము నుండి వచ్చిన ప్రతి మనిషిని యేసు ప్రభు వారు కన్క్లూడ్ చేసి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒక మనుష్యుడు ఎక్కడ నుండి ఎక్కడికి దిగి వెళ్ళిపోతున్నాడంట? యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము మోరియా పర్వతము మీద ఎత్తులో కట్టబడినది, కానీ యెరికో యెహోషువ చేత శపించబడినది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలోనికి ప్రవేశించెను. యెరికో పట్టణంలో యేసు ప్రభువారు ఇద్దరిని దీవించాడు. ఒక ఆయన పొట్టి జక్కయ్య, రెండవది గుడ్డివాడైన బర్తిమై. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రవక్త అన్నాడు, ఎవడైతే యెరికో పట్టణమునికి వెళ్తాడో వాడు పెద్ద కొడుకు చనిపోతాడు. ఏ ప్రవక్త వెళ్ళకూడదని చెప్పినప్పటికీ ఆయన ప్రవక్తల వచనములను నెరవేర్పు కొరకై యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణానికి వెళ్ళాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట, ఆయన సంచరించుచు సమరయ పట్టణమునకు వెళ్ళవలసి వచ్చెను. ఎందుకు వెళ్ళాడు? ఐగుప్తుకి. ఎందుకు వెళ్ళాడు? యెరికో పట్టణానికి. ఎందుకు వెళ్ళాడు? సమరయ కంటే బైబిల్ చెప్తుంది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిపోతున్నాడు. నేను కొన్ని మాటలు చెప్తాను, మీతో వినండి. ఈ లోకములో దిగి వెళ్ళిపోతున్న అనుభవంలో మనిషి ఉన్నాడు. మీకు తెలుసో లేదో, ఒకప్పుడు ఏదైనా పొరపాటు చేయాలంటే, నేను లోతుకి వెళ్ళి మాట్లాడుతున్నా, ఒక వరుస ఒక విధానం ఉండేది. ఈ రోజుల్లో అన్నయ్య అని పిలుస్తున్నారు, కానీ అన్నయ్య అనే ముసుగు చాటున పాపం చేసేవాళ్ళు లక్షల కొలదున్నారు. నేను ఇంజనీరింగ్ వరకు చదివా. ఇంతమందిని నేను చూసా. మనుషులు విలువలలో దిగజారిపోతున్నారు. ఒక అన్నయ్య అన్న పదానికి విలువ లేదు. క్యారెక్టర్లో దిగి వెళ్ళిపోతున్నారు, పాపములో దిగి వెళ్ళిపోతున్నారు. ఎటువంటి శరీర సంబంధమైన రిలేషన్స్కి ఏమాత్రము కూడా విలువ ఇవ్వని దినాలలో మనం ఉన్నాం. అందుకే బైబిల్ చెప్తుంది, అంత్య దినములలో అపాయకర కాలములలో మనమున్నాము. ఈ మనుష్యుడు దిగి వెళ్ళిపోతున్నాడు. ఏమైందిలే అంటున్నాడు. సిగరెట్లు తాగుతున్నాడండి, మందు తాగుతున్నాడండి, గుట్కా తింటున్నాడండి, వ్యభిచారము చేస్తున్నాడండి, అక్రమమైన విధానములో వెళ్తున్నారండి, వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. బైబిల్ చెప్తుంది వడ్డీ కట్లపాముతో సమానమని బైబిల్ చెప్తుంది. ఒకవేళ నువ్వు పోగేసుకుంటున్నావేమో, ఎక్కడ కట్టించాలో ఎక్కడ కక్కించాలో ప్రభువుకు తెలుసు. యేసు ప్రభువును నమ్ముకున్న మనము వడ్డీ వ్యాపారము చేయకూడదు. తీసుకోవచ్చు కానీ చేయకూడదు. దీని మెలికి ప్రార్థన నాకు అడగండి, నేను చెప్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మనిషి యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిపోతున్నాడు. దిగి వెళ్ళిపోతుంటే ఎవరి దగ్గరికి వెళ్తాడు? యెరూషలేము దేవుని సన్నిధి, యెరికో శపించబడిన ప్రాంతం. మానవ విలువలు దిగజారిపోతున్న రోజులలో మనం ఉన్నాం. భర్తకి లోబడిని భార్యలున్న రోజుల్లో మనం ఉన్నాం. భార్యలను ప్రేమించని భర్తలున్న రోజుల్లో మనం ఉన్నాం. భార్యకు నమ్మక ద్రోహం చేసే భర్తలున్న లోకంలో మనం ఉన్నాం. సేవకుణ్ణి సరి అయిన స్థితిలో గౌరవించని లోకంలో మనం ఉన్నాం. ఆల్ ద హ్యూమానిటీ ఈజ్ లీడ్స్ టు డౌన్. ప్రతి మనుషుడు ఏం చేస్తున్నాడంటే దిగి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రకటన గ్రంథంలో ప్రభు అన్నాడు, యోహాను ఇక్కడికి ఎక్కరమ్ము, ఇకను జరగవలసిన సంగతులు నేను నీకు చూపించదును. ఐ వాంట్ టు ఆస్క్ ఏ వన్ క్వశ్చన్ టు యూ. హౌ కెన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మీయ జీవితం ఎక్కి వెళ్ళే అనుభవంలో ఉందా, దిగి వెళ్ళిపోయే అనుభవంలో ఉందా? కొంతమంది అంటారు, ఇది వరకు నేను 3 గంటలు ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు మాయ రోగం వచ్చిందైంది. ఆదివారం 9ంటికే వెళ్ళామని, ఇప్పుడు ఏమైంది? కొంచెం సమృద్ధి వచ్చేసరికి, ఇల్లు కట్టేసరికి, ఆరోగ్యం వచ్చేసరికి రొయ్యి కళ్ళు లేచినట్టుగా కొంతమంది కళ్ళు పైకి లెగుస్తున్నాయి. అలా ఉండకూడదు.
మన ఆత్మీయ జీవితం ఎప్పుడు ఎక్కి వెళ్ళే అనుభవంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు యోహాను, పేతురు ఆ రూపాంతర కొండకు ఏం చేశారండి? ఎక్కి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీ పరిశుద్ధ జీవితం ఎక్కి వెళ్ళే అనుభవం ఉందా? దినదినము దిగిపోతున్న అనుభవం నువ్వు ఉన్నావా? నీ ప్రార్థన జీవితం ఎక్కి వెళ్ళే అనుభవం ఉందా? దిగి వెళ్ళిపోతున్న అనుభవం ఉందా? ఇతరులను ప్రేమించే విషయంలో నువ్వు ఎక్కి వెళ్ళే అనుభవం ఉన్నావా? దిగి వెళ్ళే అనుభవం ఉన్నావా? ఒకవేళ దిగి వెళ్ళిపోయే అనుభవం ఉంటే ఇక్కడ ఉన్న నష్టాన్ని గురించి యేసు ప్రభువు చెప్తున్నాడు. చూడండి, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు